హాయ్ ఫ్రెండ్స్, మనకి పెద్దపల్లి డిస్టిక్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఈ డిపార్ట్మెంట్ నుండి నవంబర్ 28 నాడు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్లో 16 పోస్టులని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్డ్ మీద తీసుకుంటున్నట్టుగా ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చారన్నమాట. సో ఆ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఐసిపిఎస్, జేజేబీ, చిల్డ్రన్ హోమ్, డిహెచ్ఈడబ్ల్యూ, సఖీ వన్ స్టాప్ సెంటర్, మల్టీ సర్వీస్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో టోటల్గా 16 పోస్టులు ఉన్నాయి. వాటిని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్డ్ మీద తీసుకొనబడును అని చెప్పేసి ఇచ్చారనమాట. సో దానికి ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అప్లై చేసుకోవాల్సిందిగా మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేశారండి. అది peddapalli.telangana.gov.in. సో ఈ వెబ్సైట్లో మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ పిక్లో చూపించిన అప్లికేషన్ ఫామ్ అండి. సో దీంట్లో మన ఆల్ ద డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫిలప్ చేసేసి దానిని మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయినా కానీ, మన పర్సనల్ డీటెయిల్స్ అయినా కానీ, అంటే డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఆధార్ కార్డ్, అది ప్లస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫ్రమ్ 10th to PhD వరకు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి, అండ్ దీంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. వాటితో పాటు మనకి కంప్యూటర్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. ఎంఎస్ ఆఫీస్ అండ్ మొబైల్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్లో ఏమైనా కంప్యూటర్ స్కిల్స్ ఉన్నా కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఫిలప్ చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ తీసుకొని అన్నిటిని పేస్ట్ చేసి, దాంతోపాటు అన్ని సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసేసి మనం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 114లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా డిసెంబర్ 5th లోపల మనం సబ్మిట్ చేయాలి. ఇంకా మనం జాబ్స్కి విషయానికి వస్తే, ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. దీంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా 2 పోస్టులు ఉన్నాయండి. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. దీనికి బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. 12th పాస్ లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలి. కంప్యూటర్లో ఒక డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరబుల్ అని చెప్పేసి ఇది ఇచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి. సెకండ్ వన్ వచ్చేసేసి చిల్డ్రన్ హోమ్. దీంట్లో పోస్ట్ వచ్చేసి సూపరింటెండెంట్. ఇది ఒకటే పోస్ట్ ఉందండి. ఓన్లీ ఫీమేల్స్ అప్లికేబుల్ చేసుకునేటట్టుగా ఉందన్నమాట. ఓన్లీ ఫీమేల్స్ కోసమే. సో వీళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వస్తే వీళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది కూడా సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పేసి ఇలా ఇచ్చారు. అండ్ వీళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారు. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ ఉండాలి అని చెప్పేసి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఈ సూపరింటెండెంట్ పోస్ట్కి అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది ఒకటే పోస్ట్ ఉందండి. దీనికి కూడా ఓన్లీ ఫీమేల్సే అప్లికేబుల్ అనమాట. ఓన్లీ ఫీమేల్సే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ BA సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్ లేదా సోషల్ సైన్సెస్. నెక్స్ట్ LLB ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. వీళ్ళకి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఉన్న వాళ్ళకి ప్రిఫరబుల్ అని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఇష్యూస్ కింద ఎక్స్పీరియన్స్, అంటే మంచి అండర్స్టాండింగ్ తోటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒకటి వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి అదొక క్వాలిఫికేషన్గా అదొకటి అడిగారన్నమాట. సో ఇది చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించింది. నెక్స్ట్ పోస్ట్ చూస్తే పారామెడికల్ స్టాఫ్. ఇది కూడా ఒకటే పోస్ట్ ఉందండి. దీనికి కూడా ఓన్లీ ఫీమేల్సే అప్లై చేసుకునేటట్టుగా ఉందన్నమాట. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ANMR, GNM ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళకు కూడా అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ద హెల్త్కి సంబంధించిన దాంట్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారన్నమాట. అంటే మినిమం హెల్త్ కేర్, అంటే చిల్డ్రన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న చిల్డ్రన్స్కి బేసిక్ హెల్త్ కేర్ సపోర్ట్ అనేది ఇచ్చే విధంగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి పారామెడికల్ స్టాఫ్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఒకటే పోస్ట్, అది కూడా ఫీమేల్స్ మాత్రమే అప్లికబుల్. సెకండ్ తర్వాత చూసుకుంటే స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్. ఇది కూడా ఒకటే పోస్ట్. దీనికి కూడా ఓన్లీ ఫీమేల్స్ అప్లికబుల్. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ
రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కామర్స్ అయినా చేసి ఉండాలి లేదా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలన్నమాట వీళ్ళకి డిగ్రీగా. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ డిజైర్డ్ ఫీల్డ్లో, అంటే అకౌంటెంట్ లేదా స్టోర్ కీపర్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఉండాలి. కంప్యూటర్ అనేది కూడా వచ్చి ఉండాలి, అందులో టాలీ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ని చూసుకుంటే జెండర్ స్పెషలిస్ట్. ఇది కూడా పోస్ట్ వచ్చేసి ఒకటే ఉందండి, ఫీమేల్ ఓన్లీ అప్లికేబుల్, ఓన్లీ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో వీళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, అదర్ సోషల్ డిసిప్లైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విల్ బి ప్రిఫర్డ్. అంటే సోషల్ వర్క్ లేదా సోషల్ డిసిప్లైన్ ఉన్న సబ్జెక్ట్స్లలో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైనా ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నట్టుగా ఇచ్చారు. వీళ్ళకి కూడా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి ఇచ్చారు. శాలరీ వచ్చేసి 25,000 వరకు ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. ఫీమేల్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. జెండర్ స్పెషలిస్ట్ అనే పోస్ట్కి ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే సఖీ వన్ స్టాప్ సెంటర్. సో దీనికి కూడా ఓన్లీ ఫీమేల్స్ అప్లికబుల్. ఇవి 2 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చేసి కేస్ వర్కర్ 2 పోస్టులే ఉన్నాయి, ఓన్లీ ఫీమేల్సే అప్లికబుల్ అన్నమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే బ్యాచిలర్స్ ఇన్ లా లేదా సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ, సోషల్ సైన్సెస్. దీంట్లో వీళ్ళ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, కంప్యూటర్ వచ్చి ఉండాలి అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నది సూపరింటెండెంట్ పోస్ట్ అండి, దానికి ఒకటే పోస్ట్ ఉంది. దీనికి మాత్రం మేల్ ఆర్ ఫీమేల్, మేల్ కూడా ఎలిజిబుల్ అన్నమాట, మేల్ కూడా అప్లై చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఫీమేల్. ఎనీ బ్యాచులర్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి, ఎనీ డిసిప్లిన్లో ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. జెంట్ లేదా లేడీ ఇద్దరిట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ వచ్చేసి 10,000 అనేది ఉంటుందండి. సో ఎనీ డిగ్రీ, అది ఏ డిగ్రీ చేసినా కానీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ తీసుకుంటే స్టాఫ్ రిక్వైర్డ్ ఫర్ మానిటరింగ్ ద ఓల్డేజ్ హోమ్ విత్ ఇన్టేక్ కెపాసిటీ ఆఫ్ 50, అంటే 25 మేల్ అండ్ 25 ఫీమేల్ అన్నట్టుగా ఇచ్చారు. సో దీంట్లో ఉన్న పోస్టులను చూసుకుంటే ఫస్ట్ వన్ హోమ్ కోఆర్డినేటర్. దీనికి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒకటే ఉందన్నమాట. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిఫరబుల్లీ ఇన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. వీళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ ఫీల్డ్లో, అంటే సీనియర్ సిటిజన్స్ని, ఉమెన్స్ని సిమిలర్ హోమ్స్లలో వర్క్ చేసి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో వీళ్ళకి మంత్లీ శాలరీ వచ్చేసి 25,000 అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ తీసుకుంటే నెక్స్ట్ పోస్ట్ ఏమో డాక్టర్. సో వీక్లో 2 times విజిట్ చేసే విధంగా ఉండాలి, ఒకటే పోస్ట్ ఉంది. మేల్ లేదా ఫీమేల్ ఎవరైనా ఎలిజిబుల్. MBBS, BAMS, BHMS చేసి ఉండాలి. యోగా థెరపిస్ట్ అనేది ఇంకొక పోస్ట్ ఉందండి. యోగా థెరపిస్ట్ అనేది ఉంది. సో ఇంకొకటి 4thలో చూసుకుంటే నర్స్. వీళ్ళు కూడా 2 hours పర్ డే, బేసిక్ 2 hours పర్ డే అన్నట్టుగా ఇచ్చారు, ఫీమేల్ ఓన్లీ. సో BSc నర్సింగ్ చేసి ఉండాలన్నమాట. BSc నర్సింగ్, GNM, JPHN. వీళ్ళకి కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నర్సింగ్ హోమ్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. హాస్పిటల్ లేదా ఓల్డేజ్ హోమ్లో 2 years వర్క్ చేసి ఉండాలి. 10,000 శాలరీ అనేది ఇచ్చారు వాళ్ళకి. నర్స్ అనే పోస్ట్కి ఓన్లీ ఫీమేలే అప్లికబుల్. నెక్స్ట్ ఏఎన్ఎం అనే పోస్ట్కి ఒకటే పోస్ట్ ఉందండి, దానికి కూడా ఫీమేల్స్ ఓన్లీ అప్లికబుల్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఎన్ఎం క్వాలిఫైడ్ అయి ఉండాలి అండ్ షుడ్ హ్యావ్ ద రిసీవ్డ్ ట్రైనింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో నాట్ లెస్ దెన్ 2 years. వీళ్ళకి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్లో శాలరీ వచ్చేసి 22,750 అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంటెంట్ కమ్ క్లర్క్. 4 to 8 hours పర్ వీక్, ఒక వీక్లో 4 to 8 hours వర్క్ అనేది ఉంటుంది అకౌంటెంట్ కమ్ క్లర్క్గా. పోస్ట్ వచ్చేసి ఒకటి, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్, అంటే అకౌంటెంట్కి సంబంధించిన సబ్జెక్ట్లో వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఇది అండి, ఆ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. మీరు ఒకసారి peddapalli.telangana.gov.in అనే వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది వన్స్ ప్లీజ్ క్లియర్గా చెక్ చేసుకోండి. అక్కడ నుండి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది. సో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసి మనం ఎప్పుడంటే December 5th
డిసెంబర్ 5th సాయంత్రం 5 లోపట పెద్దపల్లి జిల్లా కార్యాలయం ఏదైతే శిశు సంక్షేమ శాఖ ఉందో ఆ కార్యాలయంలో రూమ్ నెంబర్ 114లో మనము మన అప్లికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవన్నీ కలిపేసేసి అక్కడ సబ్మిట్ చేయాలి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.